హాయ్ హలో అందరికి నమస్తే. ఒకే ఒక్క మాట, వర్మ కర్మ. వర్మ వల్ల మేము గెలవలేదు అలా అనుకుంటే వాళ్ళ కర్మ. పవన్ కళ్యాణ్ ఎవరి వల్ల గెలవలేదు, పవన్ కళ్యాణ్ సొంతంగా గెలిచాడని చెప్పి నాగబాబు ఏదైతే మాట్లాడాడో ఆ మాట కారణంగా ఈరోజు ఎమ్మెల్సీగా తొలిసారిగా ఎమ్మెల్సీ హోదాలో తొలిసారిగా వాళ్ళ తమ్ముడు నియోజకవర్గం పిఠాపురంకి వెళ్ళినటువంటి మొదటి రోజు నుంచి కూడా, మొదటి ప్రారంభోత్సవం నుంచి కూడా ఇప్పటి వరకు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అక్కడ అడుగడుగున అడ్డంకులే. ఎందుకంటే అది నాగబాబు గారు మాట్లాడిన మాటల వల్ల జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనంతటికీ కారణం కేవలం నాగబాబే. పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేక సందర్భాలు ఆ నియోజకవర్గంలో కొన్ని ఘటనలు జరిగితే ఈ స్థాయిలో ఎప్పుడు మాత్రం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కానీ ఇంకో టైంలో కానీ, నాగబాబు గారు వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆయన మాటలే ప్రధాన కారణం. ఈరోజు ఒకరి మీద ఒకరు దూషించుకునేటువంటి పరిస్థితి. జయవర్మ జయవర్మ అని చెప్పి నినాదాలు ఆయన ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే దానికి ఇదిగా వీళ్ళు చేశారని చెప్పి వీళ్ళు ఇటువైపు జనసేన పార్టీ నాయకులు కూడా జెండాలు పట్టుకొని జై జనసేన జై కళ్యాణ్ బాబు అని చెప్పి వీళ్ళు ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు. పోలీసులకు తలనొప్పిగా మారింది. అంటే ఇద్దరు అధికారంలో ఉన్న వాళ్ళే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు, వాళ్ళని ఏమనలేరు, వీళ్ళను ఏమనలేరు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి హెడ్డేక్గా మారినటువంటి పరిస్థితి. ఆ రోజు కనుక నాగబాబు గారు ఆ మాట అనకుండా ఉంటే ఈరోజు అలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉండేదా? ప్రశాంతంగా ఈ కార్యక్రమాలు నడిచేయి. చివరికి ఏం చేశారు? ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక కార్యక్రమానికి సంబంధించి శిలాఫలకం ఏర్పాటు చేసినప్పుడు అందులో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పేరు ఖచ్చితంగా శిలాఫలకం పైన ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడ అన్న క్యాంటీన్ అనేటువంటి ఒక అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినటువంటి క్రమంలో శిలాఫలకానికి సంబంధించి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే లేదు. పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేరు, ప్రారంభోత్సవం చేసేటువంటి వ్యక్తి నాగేంద్ర రావు అని రాశారు. నాగేంద్ర బాబు అని ఉండేది, నాగేంద్ర రావు అని రాశారు. ఎందుకు అర్థం కాలేదు. మరి కొనిదెల చిరంజీవి, మరి అదేవిధంగా కొనిదెల పవన్ కళ్యాణ్ అంటారు, కళ్యాణ్ బాబు అంటారు, కానీ నాగేంద్ర రావు అని రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరే లేదు అక్కడ. ఇది కూడా మరి కార్యకర్తలకు కోపం తెప్పించదా? ఈ అన్న క్యాంటీన్, ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి దాని రూపకల్పన అంతా చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే కదా. సో అలాంటి అన్న క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా ఆ శిలాఫలకం పైన ప్రారంభోత్సవం చేసినప్పుడు ఆయన పేరు లేకుంటే ఎట్లా? సో అది కూడా ఒక కోపానికి కారణమైంది. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు వర్మ సపోర్ట్ లేకుండా, టీడీపీ సపోర్ట్ లేకుండా గెలిచారని చెప్పి నాగబాబు గారు ఏదైతే చెప్పారో, నిజంగా ఇలా సపోర్ట్ లేకుండా గెలిచే అవకాశం ఉందా? ఆ నియోజకవర్గంలో వర్మ సీట్ త్యాగం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసింటే కనుక, ఇద్దరు వర్మ పోటీ చేసి పవన్ కళ్యాణ్ పోటీ చేసింటే కనుక ఎలాంటి పరిస్థితి ఉండేది అక్కడ? మరి నిజంగా ఎంత దమ్ము ధైర్యం అంటే సొంతంగా గెలిచేటువంటి కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే, మరి గెలిపించేటువంటి సత్తా నాగేంద్రబాబు గారికి ఉంటే, మరి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి కదా, ఎందుకని పోటీ చేయలేకపోయారు? అంతకుముందు పోటీ చేసిన గాజువాకకి వెళ్ళలేదు, అంతకుముందు పోటీ చేసిన భీమవరం వెళ్ళలేదు, అనంతపురం జిల్లాలో మా బలిజీ సామాజిక వర్గం అన్నారు, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేసినారు, అక్కడికి చేయలేదు. ఎందుకని అంటే భయం, ఓడిపోతామని భయం, గెలవలేమనేటువంటి ఒక భయం. ఇక్కడైతే కాపు సామాజిక వర్గం ఉంది, అదేవిధంగా వర్మ బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు, సొంతంగా పోటీ చేస్తే కూడా భారీ స్థాయిలో ఓట్లను రాబట్టుకున్నాడు, పొత్తుల భాగంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తారు, మనకి టెన్షన్ ఉండదు అని చెప్పి ఇక్కడ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎన్నికలకు ముందు బాధ్యత వాళ్ళ పైన పెట్టి గెలిచిన తర్వాత ఈరోజు వర్మ ఏంటి, వర్మ వల్ల గెలిచామంటే వాళ్ళ కర్మ అని చెప్పి మాట్లాడితే ఇట్లా కర్మ అనేది ఈ రకంగా వెంటాడుతుంది. మీరు మాట్లాడినటువంటి మాటల కారణంగానే ఈరోజు జనసేన టీడీపీ పార్టీలను పిఠాపురం నియోజకవర్గంలో అడుగడుగునా వెంటాడుతూ ఉందని అని మీ వర్మ కర్మ, ఆ కర్మ అనే మాట ఏదైతే ఆ కర్మ మిమ్మల్ని ఈరోజు వెంటాడుతూ ఉంది. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు. ఆ నియోజకవర్గంలో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాల సంగతి దేవుడిరుగు, కానీ ఇదేందని చెప్పి బాధపడుతూ ఉన్నారు వాళ్ళు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే మాకు ఈ కర్మ ఏందని చెప్పి ఆ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఇరు పార్టీలు కలిసి. దీని గురించి ఏమంటారు? ఇది వైసీపీ పార్టీ వాళ్ళ కుట్రనే, వైసీపీ పార్టీ నాయకులే ఆ గుంపులో వచ్చి ఆ కండువాలు వేసుకొని జై వర్మ అని కొంతమంది అంటారు, జై జనసేన అని చెప్పి కొంతమంది అంటారని చెప్పి అది వైసీపీ పార్టీ మీదకి నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎవరైనా అబద్ధాలు చెప్పినా, ఎంత ప్రయత్నం చేసినా లోకల్ ప్రజలకైతే తెలుసు కదా, ఎవరు ఏ పార్టీ వాడనేది వాళ్ళకైతే తెలుసు కదా. సో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు, మా కర్మ మిమ్మల్ని గెలిపించుకున్నామని బాధపడుతూ ఉన్నారు. సో చూడాలి. ఏదేమైనా కూడా నాగేంద్రబాబు మాట్లాడిన ఒకే ఒక్క మాట వల్ల ఈరోజు కర్మ అనేది వెంటాడుతూ ఉంది. ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇది ఎక్కడ పులి స్టాప్ పడుతుంది ఏందనేది మాత్రం తేలాల్సి ఉంది. ఈ పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఇటు కళ్యాణ్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయితే తప్ప దీనికి పులి స్టాప్ పడేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే కొన్ని ఛానల్స్లో అయితే కొంత వీళ్ళకు
పవన్ కళ్యాణ్ గారికి ఫీవర్గా మాట్లాడే ఛానల్స్లో వర్మకి సోకాజ్ నోటీసులు ఇచ్చారనేటువంటి ఒక వార్త బ్రేకింగ్ కూడా వేస్తూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు కానీ సో చూద్దాం. పిఠాపురంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని అంతటికీ కారణం నాగబాబు గారు మాట్లాడినటువంటి మాటలే.